పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సాధారణంగా మనందరం కూడా మనం దేవుని యొక్క కన్ను మన మీద ఉంది, ఆయన యొక్క కాపుదల మనల్ని అంటిపెట్టుకుని ఉంది, ఆయన రక్షణ మన దగ్గరే ఉంది, ఆయనే మనల్ని రక్షిస్తున్నారని రకరకాలుగా మనము బైబిల్లో ఉన్న వాగ్దానాలను చూసి మనల్ని మనం ధైర్యపరుచుకుంటూ ఉంటాం. కానీ చాలా వాక్యాలన్నిటికంటే ఉన్న వాటన్నిటికంటే కూడా మనల్ని మనం ధైర్యపరుచుకుంటూ ఇతరులను కూడా ధైర్యపరచడానికి బైబిల్లో ఒక అల్టిమేట్ వాక్యం ఉంది. అదేంటంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. దాని గురించి అందులో ఏమని ఉంటుందంటే, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. అందరూ అది ఆలోచిస్తారు. అంటే దేవుని యొక్క అరచేతుల మీద మన పేరును రాసుకున్నాడు కాబట్టి మనం ఆయన దృష్టి పదంలోంచి తప్పించుకోము. ఆయనకి ఎప్పుడు కనపడే విధంగా అరచేతుల్లోనే మనల్ని పెట్టుకుని ఉన్నారు, మనల్ని చెక్కుకుని ఉన్నారు అని అనుకుంటాం. అంతవరకే అందరం ఆలోచిస్తాం, కానీ దాని వెనువెంటనే వచ్చే వాక్యం గురించి ఎవ్వరు మాట్లాడుకోరు. చూడుము నా అరచేతుల మీదే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా దృష్టిలో ఉన్నవి అని ఉంటుంది. నీ ప్రాకారములు నిత్యము నా దృష్టిలో ఉన్నది. దాని గురించి ఆలోచిస్తే దేవుడు చాలా అద్భుత రీతిలో మాట్లాడుతూ ఉంటారు. అంటే పాత నిబంధన గ్రంథములో ప్రాకారాల గురించి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాకారము అంటే కాంపౌండ్ వాల్. ఒక పట్టణానికి ఇదివరకు కాలంలో అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ప్రతి పట్టణానికి కూడా ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారాల గురించి దేవుడు మాట్లాడుతూ ఎన్నోసార్లు చెప్తారు. నెహెమ్యా గారు యెరూషలేం గుడి గోడల ప్రాకారాలు కట్టారని ఉంటుంది. అదేవిధంగా యెరికో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఆ యొక్క ప్రాకారాల్లో కూలిపోయినాయి అని ఉంటుంది. ఇంకా దావీద్ మహారాజ్ గారు కానీ ఇక అలాగా యుద్ధాలు చేసేవారు ఎంతోమంది ప్రాకారాలు లేకుండా వాటిని పడగొట్టి ఆ పట్టణాలని క్యాప్చర్ చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ప్రాకారము అన్నది మనల్ని రక్షించేది. అంటే మన ఇంటి కాంపౌండ్ వాల్కి మనం ఎందుకు కట్టుకుంటాం కాంపౌండ్ వాల్ అంటే, రోడ్డుకి మన ఇంటికి మధ్యలో ఆ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అంటే బయట నుంచి ఎవరు రాకుండా ఆ కాంపౌండ్ వాల్ కాపాడుతూ ఉంటుంది. దానిని మనం ప్రాకారం అని ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇండివిజువల్గా మన ఇంటిని చూసుకుంటే ప్రాకారం అనేది కాంపౌండ్ వాల్ అనేది మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో అంతో అద్భుతమైన రీతిలో 60వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఏం చెప్తా ఉంటారంటే, రక్షణయే నీ ప్రాకారాలని, ప్రఖ్యాతియే నీ గుమ్మాలని నువ్వు చెప్పుకుంటావని ఉంటుంది. అది ఎంత ఆలోచింపజేసే మాట అంటే, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అని చెప్తారు. ఇక్కడ మనకేం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ ఒక దేవుని యొక్క పట్టణం మనం తీసుకుంటే, దేవుని యొక్క ఇంటిని మనం తీసుకుంటే గనక ఆ ఇంటిలోకి రావడానికి మనము దేవుని బిడ్డలుగా అర్హులమే. అంటే బయట నుంచి ఏ ఒక్క అన్యుడు కానీ శత్రు బలం కానీ మన మీదకి రాకుండా దేవుడు రక్షణ అనే ప్రాకారాన్ని మనకిస్తున్నారు. అయితే గుమ్మము ద్వారా మనం ఇంటి లోపలికి ప్రవేశించాలి. జస్ట్ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రాకారం నుంచి లోపలికి వస్తాము. ఇంటి యొక్క ఆ ఖాళీ స్థలం నుంచి ఇంటి లోపలికి వెళ్ళడానికి గుమ్మమే మనకు ఆధారం. ఆ గుమ్మమే నీ ప్రఖ్యాతి అని చెప్తున్నారు. అంటే దేవుడు ఏం చెప్తా ఉంటారంటే, నా ఇల్లంతటిలో మోషే బహు సాత్వికుడు, నమ్మదగిన వాడని చెప్తా ఉంటారు. ఆ విధంగా ఆయన ప్రశంస పొందారు. ప్రఖ్యాతి అంటే ప్రశంస. మరి ఆ గుమ్మము ద్వారా మనం ఇంటి లోపలికి వెళ్ళాలంటే దేవుని యొక్క ప్రశంసయే మనకి ఆధారము. దేవుడు మనల్ని మోషేని ఏ విధంగా మెచ్చుకున్నారో, ఏ విధంగా అతనికి ప్రఖ్యాతి కలుగజేశారో, ఏ విధంగా ఆయనను ప్రశంసించారో అటువంటి ప్రశంసని దేవుడు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. అదే మన గుమ్మము. దేవుని యొక్క ప్రాంగణంలోకి రావడానికి, మనల్ని ఎవ్వరు అడ్డుకోకుండా ఉండటానికి ప్రాకారం అనే రక్షణ దేవుడు మనకు ఎలా ఇస్తున్నారో, దేవుని ఇంటిలోకి ప్రవేశించడానికి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనే ప్రశంస అదే మనకు ఒక గుమ్మం లాంటిదని చెప్తా ఉన్నారు. ఆలోచిస్తే ఎంత అద్భుతంగానో ఉంది. అంటే మన జీవితానికి దేవుని యొక్క ఇంటిలోకి ప్రవేశించడానికి ఆయన యొక్క ప్రశంస మనుషులందరి దృష్టిలో కూడా ఒక ప్రఖ్యాతి మనకు అవసరమని చెప్తా ఉన్నారు. దీనిని ఒక అద్భుతమైన రీతిలో దేవుడు పోలుస్తా ఉన్నారు. అంటే ఇప్పటి కాలంలో మనం ఆలోచించుకుంటే, తన మనస్సును అణుచుకోలేని వాడు ఎలా ఉంటాడు అనేది సామెతలు 25వ అధ్యాయము 28వ వచనం ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. ప్రాకారం లేని పట్టణం ఏ విధంగా పాడైపోతుందో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని ఉంటుంది. అంటే ప్రాకారం లేని పట్టణం అంటే ఏ సరిహద్దులు గోడలు లేని పట్టణాన్ని ఎవరైనా, ఏ శత్రురాజైనా ఈజీగా వచ్చి క్యాప్చర్ చేసుకుని దాన్ని ధ్వంసం చేయొచ్చు. అలాగే మన మనస్సుని మనం అణుచుకోలేకపోతే లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న
ఉన్నటువంటి పోకడలు అవన్నీ మన మనసులోకి దూరి అది విచ్చలవిడిగా మనల్ని ఏలుతూ ఉంటుంది. మన మీద అవి ప్రభావం చూపించకుండా మన మనస్సుని అణుచుకోవటానికి మనకొక్కటే మార్గం, అదే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యపు సహాయంతో మనము రక్షణ నాకు ప్రాకారం అని చెప్పుకోవచ్చు. దానిని ఆయన మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో ఎంతో స్పష్టంగా అక్కడ యూదా తన జనాంగముకు దేవుడు చెప్తా ఉంటారు, నువ్వు రాజుల ఎదుటైనా, ప్రధానుల ఎదుటైనా, దేశ ప్రజల ఎదుటైనా, యాజకుల ఎదుటైనా, దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ ప్రాకారాలు ఎంతో పటిష్టంగా ఉంటాయి. అంత మాత్రమే కాకుండా నువ్వు ఇనుప స్తంభంగా ఉంటావు, ఇత్తడి గోడలాగా ఉంటావు, ఆ విధంగా నిన్ను నేను నియమిస్తాను అంటారు. అంటే మన మనస్సును అణుచుకొని దేవుని వాక్యముతో ఆ కాపుదలను గనక మనం కలుగు చేసుకొని దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుస్తూ ఉంటే ఆయన ఇంటిలోకి ప్రవేశించడానికి ఆయన ప్రశంస ఏ విధంగా మనకు ఒక గుమ్మంలాగా ఉంటుందో దేవుడు కూడా మనల్ని అంతే పటిష్టంగా నియమిస్తారు. ఒక ఇత్తడి గోడగా మనల్ని నియమిస్తారు, ఇనుప స్తంభంగా మనం ఉంచుతారంటే ఎప్పుడు కూడా మనం ఎవ్వరి ఎదుట మనం పడిపోము. అందుకని అక్కడ చెప్తున్నారు, రాజుల ఎదుటైనా, ప్రధానుల ఎదుటైనా, యాజకులు ఎదుటైనా సరే, ఎవరి ఎదుటైనా, దేశ నివాసుల ఎదుటైనా సరే నువ్వు ఎలా ఉంటావంటే ఒక ప్రాకారం కలిగినటువంటి వాడవుగా, అదేవిధంగా ఒక ఇత్తడి స్తంభంగా, ఇనుప స్తంభంగా నువ్వు ఉంటావని దేవుడు చెప్తా ఉన్నారు. ఆ విధంగా మనం అందరం కూడా రక్షణ అనే ప్రాకారముతో దేవుడు నియమించబోయే ఒక ఇత్తడి స్తంభముగా, ఇనుప గోడలాగా మనం ఉండటానికి మనందరం కూడా దేవుని చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రాకారము లేకుండా పట్టణం ఎలా పాడైపోతుందో అదే విధంగా మనస్సును అణుచుకొని లేనివాడు కూడా లోకాసులకి వాటన్నిటికీ గురైపోయి భ్రష్టుడైపోతారని మీరు చెప్పారు ప్రభా. ఆ విధంగా కాకుండా నీ ప్రశంసను అందుకొని ఆ గుమ్మము, ప్రశంస అనేటువంటి గుమ్మము లోంచి మేము నీ ఇంటిలోకి ప్రవేశించి ఏ జనుల మధ్య మేము మాట్లాడాల్సి వచ్చినా, ఎక్కడ నీ కార్యాలు జరిగిస్తూ మేము పటిష్టంగా ఉండాలన్నా నువ్వు నియమించే ఇత్తడి గోడగా, ఇనప స్తంభంగా మమ్మల్ని అందరిని చేసుకోమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now is all.